హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మామ, ఇవాళ నేనైతే నా దగ్గర ఉన్న పాత బట్టలు సెకండ్ హ్యాండ్లో అమ్మాలని చూస్తున్నాను. ఇక్కడ తీసుకుంటారో లేదో ఒకసారి మనమే చూద్దాం. నా దగ్గర అయితే ప్రజెంట్ కొన్ని బట్టలు అయితే ఉన్నాయి. కొన్ని కొత్తగా ఉన్నాయి అండ్ కొన్ని పాతగా ఉన్నాయి. బట్ సెకండ్ హ్యాండ్లో కొనే వాళ్ళు వర్తే ఇది. అలా ఓకే, మనం బైక్ తీసుకొని ఇవాళ వెళ్దాం. అక్కడ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. గైస్, నేనైతే ఒక ఫుల్ బ్యాగ్ అండ్ ఒక లగేజ్ బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది. సో నేనైతే అమ్మడానికి అయితే వెళ్తున్నాను. సెకండ్ హ్యాండ్లో తీసుకునే వాళ్ళ కాడ చూద్దాం. మన బైక్ అయితే పార్కింగ్ చేసింది. మనం బైక్ తీద్దాం. అవతల బైక్ ఇతర బైక్ అయితే అడ్డం పెట్టారు కదా. మన లగేజ్ కూడా ఒకేసారి తీసుకుంటే ఓకే, మనమైతే బయలుదేరాం. మీకు తెలియకపోతే ప్లేస్ అయితే నేను చూపిస్తాను. గాయస్, మనమైతే ఇక్కడ బస్ స్టాండ్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోతే వచ్చేస్తుంది. మీకు ఒకసారి చూపిస్తా. ఇది వచ్చేసి మన బస్ స్టాండ్. మనం బస్ స్టాండ్ నుంచి నేరుగా బయటకి అయితే వెళ్ళాలి. మీకైతే లొకేషన్ అయితే నేను చూపిస్తాను. మనం ఎంత ట్రాఫిక్ వచ్చినా చక్కని చక్కేస్తాను. గాయస్, ఇలా వీడియో తీయడం అయితే నేనైతే ఫస్ట్ టైం. కెమెరా సెట్టింగ్ సరిగా ఉందో లేదో అర్థం కావట్లేదు. బట్ వీడియో అయితే ఆన్లో ఉందని అర్థమైంది. మంచిగా ఉన్నా లేకపోయినా లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లనే ఇంకో వీడియో తీయడానికి అయితే నాకు క్లియర్ వస్తుంది. ట్రాఫిక్ ఎలా ఉంది ఒంగోలులో ఎక్కువ విజిట్ చేసే ప్లేసెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇది వచ్చేసి అసలు బస్ స్టాండ్. సామాన్ అయితే ఉన్నాయండి. మార్నింగ్ సార్, ఒక్క నిమిషం బ్రో. మనమైతే ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ ఒంగోలులో ఎన్టీఆర్ బొమ్మ దగ్గర అయితే మంచిగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. నైట్లో అయితే లైటింగ్ వ్యూ అదిరిది. మీరు ఒకసారి అయితే చూసేయండి. చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ చేసుకోండి. మనమైతే లొకేషన్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మనం ఇక్కడ రాంగులో రైట్ తీసుకోవాలి. మనోడు చేయబెట్టాడు. ఇండియానికి వచ్చా. మనమైతే మన బైక్ ఎదురు వచ్చింది. సారీ బ్రో. అన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్లో సైడ్లో కనిపిస్తుంది. ఇక్కడ అన్ని లెఫ్ట్లో పాత బట్టలు అయితే కనిపిస్తున్నాయి మీకు. ఇది వచ్చేసి మనకు సెకండ్ హ్యాండ్లో అమ్మవచ్చు. ఇక్కడైతే మీరు ఎవరైనా బట్టలు ఉన్నాయంటే పాత బట్టలు ఇక్కడ వచ్చి అమ్ముకోవచ్చు. కొత్త ఇస్తే కొత్త కూడా రేట్ అంతేనా? కొత్త కూడా తీసుకుంటారా అని కొత్త దాంట్లో లేదు. గైస్, నేనైతే వచ్చాను కానీ మన బట్టలకి అమౌంట్ వర్త్ అనిపించలేదు. సో మనమైతే బ్యాక్ టు హోమ్. బట్టలు మరీ చీప్గా చెప్పేశారు గైస్. మనము అనుకున్న ప్రైస్కి వాళ్ళు చెప్పిన ప్రైస్కి అయితే వద్దనిపించింది. సో మనమైతే రిటర్న్ అయిపోయా. కావాలంటే మీరైతే ట్రై చేయొచ్చు. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అయితే పోతే సెకండ్ హ్యాండ్లో కాబట్టి తక్కువ తీసుకుంటారు. బట్ మీరు చెప్పిన ప్రైస్కి అయితే వర్త్ అయితే కాదు. సో గాయస్, నేనైతే రూమ్కి అయితే వచ్చేసా. మన బట్టలకి అయితే వర్త్ అనిపించలేదు. సో మనమైతే అమ్మలేదు. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. టాటా.